గుర్తుపెట్టుకోండి. మీరేం రాశారండి? అభివృద్ధిలో బుల్లెట్ పరుగే పరుగు. ఇక్కడ పక్కన అమరావతి వేశారు చూడండి. అమరావతి వేసి బుల్లెట్ ట్రైన్ వేశారు. అమరావతికి ఏం చేసిందని మీరు అమరావతి ఫోటో వేశారు? అమరావతి ఫోటో వేయటానికి అమరావతికి ఏమి ఇచ్చిందని వేశారు? దీనికి గౌరవ ఓపామా ఈయన ఏమంటాడు చూడు, వికసిత సంకల్ప బడ్జెట్ అంట. ఇది అమరావతి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటించటం అవుతుందని జనసేన అధినేత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అన్నారు. వికసిత భారత లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే సంకల్ప బడ్జెట్తో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన సోన్సో విలువైన ఖనిజాల వెలికితీత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దిస్ ఈజ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 2, అభివృద్ధి లక్ష్యంగా వేగంగా సాధించేలా దిస్ ఈజ్ నారా లోకేష్ స్టేట్మెంట్. అంటే హీఈస్ వెల్కమింగ్ ది బడ్జెట్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వారు మాట్లాడిన మాట కూడా వింటా. మన దేశానికి ఉన్న అనుకూలతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడిందో నేను అడుగుతాను సార్. ఇప్పుడు వరుసనే అడుగుతా. మొత్తం స్టాటిస్టిక్స్ తోటి ఎన్డీఏ బట్టలు ఎప్పదీస్తా. ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాటిస్టిక్స్లోకి వస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో కోరుతున్నా. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 164 సీట్లు పొందినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేలను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసిన ప్రజలను అడుగుతున్నా. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకి ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకున్నారో గౌరవ ఎంపీలను అడుగుతున్నా. మీరందరూ కూడా ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఈటీవీ, ఏబిఎన్, TV5 అండ్ ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకి కూడా విశ్లేషణ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధుల సంఖ్య ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి ఎంత ఇచ్చారు, వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఇచ్చారు, అమరావతి అభివృద్ధికి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగాల కల్పనకి ఎంత ఇచ్చారు, పారిశ్రామిక క్యారిడార్కి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో టోటల్గా డెట్ రికవరీకి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అనే విషయాల మీద మీరు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ఫ్యాక్ట్స్ 5.5 కోట్ల మంది ప్రజల దగ్గర మిమ్మల్ని బట్టలు ఎప్పదీస్తాయి. అందులో డౌటే లేదు. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి, ఈనాడు బ్యానర్ హెడ్డింగ్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్కి మీరు రేపొద్దున వివరణ ఇవ్వతారాలి. లేకపోతే 5.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద వివక్షలను చేసి నుంచోబెట్టడం ఖాయం. రాజకీయంగానే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. రోడ్ మ్యాప్ ఇస్తే నేను ఎలా అంటే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోడ్డు మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ పార్టీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే జాతిని తాకట్టు పెట్టడానికి కాదు సార్ మీకు 164 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. యూ పీపుల్ డూ సంథింగ్ టు ది సొసైటీ.